దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దావోస్లో ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ విసావ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రాంగణంలోని ఏపీ లాంజ్లో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో అనకాపల్లిలో ఏర్పాటు చేయబోలే స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై చర్చించారు. తొలి దశలో దాదాపు 60,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఈ ప్లాంట్కు సంబంధించి రావాల్సిన అనుమతులపై సీఎం చంద్రబాబు మిట్టల్ సమక్షంలోనే అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు, సహకారంలో ఎక్కడా జాప్యం ఉండకూడదని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అన్ని అనుమతులు సాధించాలన్నారు. ఈ బాధ్యతలను మంత్రులు లోకేష్, టీజీ భరత్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్లాంట్ ఏర్పాటు విషయంలో మంత్రి నారా లోకేష్ నుంచి చక్కటి సహకారం అందుతోందని ఆర్సెల్ఆర్ మిట్టల్ సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్ వెల్లడించారు. పెట్టుబడుల ఆకర్షణకు, నూతన ఆవిష్కరణలకు దావోస్ అద్భుత వేదిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ పాలసీల గురించి వివరించారు. గతంలో ఉమ్మడి ఏపీని, ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ను బ్రాండింగ్ చేసేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సును తాను వేదికగా ఉపయోగించుకుంటున్నానని అన్నారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని, పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. అభివృద్ధి జరిగితే పేదలకు సంక్షేమం అందించవచ్చన్నారు. విశాఖకు గూగుల్ కంపెనీ రాక రాష్ట్ర అభివృద్ధిలో గొప్ప ముందడుగు అన్నారు సీఎం చంద్రబాబు. అలాగే వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంతో పరిస్థితులు పూర్తిగా మారతాయన్నారు. ఏపీలో అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. టెక్నాలజీ, టెలికాం, విద్యుత్, ఏవియేషన్, నేషనల్ హైవేస్ రంగంలో చేపట్టిన సంస్కరణలతో దేశ దశ దిశ మారిపోతుందన్నారు.